ఒక కప్పు అటుకులు కడిగి శుభ్రంగా నానబెట్టుకుందాం 10 నిమిషాలు. 10 నిమిషాలు నానబెట్టాను కదండి. ఇది మెత్తగా చేసుకోవాలి చేతితో. ఏ కప్తో అటుకులు తీసుకున్నామో అదే కప్తో బియ్యం పిండి పోసుకుందాం ఒక బేసిన్లో. ఒక గడ్డ ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి సరిపడ కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర, కరివేపాకు, ఇందులో 2 స్పూన్ల నువ్వులు వేసుకుందాం. ఇదంతా మంచిగా కలుపుకోవాలండి. ఈ అటుకులు మెత్తగా చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుకుందాం. ఇలా మెత్తగా ముద్దలాగా కలుపుకున్నా. బాండి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆ ముద్దని మంచిగా చక్కగా ఒత్తి హోల్స్ చేశాను. ఇవి స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకుందాం. నూనె పోసి ఈ హోల్స్లో ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని కాల్చుకుందాం. అన్నీ ఈ విధంగా కాల్చుకోవాలండి. అటుకుల స్నాక్స్ రెడీ అయిపోయిందండి. ఈ టేస్ట్ వేరే ఉంటుంది. మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.